ముందుగా చరణ్ గారు మేడం మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. అంటే ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో డౌట్ కాంగ్రెస్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సపోర్టుగా ఉంటాం. పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాల్సిందే. సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము వెనుకుంటామని చెప్పారు. అది దేశ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఎక్కడ తప్పు పట్టేది లేదు. కానీ అమెరికాకు సంబంధించి అంటే ట్రంప్ కొన్ని సందర్భాల్లో చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ముఖ్యంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి క్రెడిట్ తాను కొట్టేయడానికి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. సో దానితో అమెరికా అన్నటువంటి పదే పదే ప్రస్తావన, ముఖ్యంగా అమెరికా జోక్యం ఏంటి, మన అమెరికాకు విధేయతగా ఉన్నామా అని కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్స్ పట్ల నిన్న ఏమైనా సమాధానం దొరికిందేమో అని అనిపిస్తోంది. అమెరికాకు సంబంధించి సుంకాల ఈ టారిఫ్ను పెంచుతున్నట్టు భారత్ కూడా నిర్ణయం తీసుకుంటోందని తెలిసింది కదా. సో ఈవెన్ మా జోక్యం అసలు ఒప్పుకునేది లేదు అని చెప్పేసి నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. సో దానిపై మీరు చెప్పండి. అంటే ప్రధానంగా భారత్ ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో మూడవ దేశం యొక్క పాత్ర ఉండొద్దు, మూడవ దేశం యొక్క ప్రమేయం ఉండొద్దు అని చెప్పేసి ఆనాడు ఎప్పుడైనా ఏ ప్రధానమంత్రి ఉన్నా కూడా ఆ వేళలోనే ముందుకు పోతా ఉంది. కానీ ఇక్కడ ట్రంప్ గారు నేను 48 గంటల పాటు కష్టపడి రెండు దేశాలను ఒప్పించినా, నేను టారిఫ్లు విధిస్తానని చెప్పడంతో రెండు దేశాలు అంగీకరించారని చెప్పిన తర్వాత భారత ప్రభుత్వము మౌనం వహించింది. ఎందుకంటే ట్రంప్ గారు నిర్ణయం మేరకు జరగలేదని చెప్పేసి భారత ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పి భావించాం. అదే కాక ఒక అడుగు ముందుకేసి ట్రంప్ గారు ఏమన్నారంటే భవిష్యత్తులో పాకిస్తాన్ అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నేను డిన్నర్కి ఇన్వైట్ చేస్తానని చెప్పేసి వారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కాబట్టి దాని విషయంలో కూడా భారత ప్రభుత్వము మౌనం వహించింది, దాని విషయంలో ఖండించిన సందర్భం మనం చూడలేదు. అదే కాకుండా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఎప్పుడైతే పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ప్రజలంతా కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో పార్టీలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా భారత సైన్యం కావచ్చు, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించిన సందర్భం మనం చూసినాం. అదే పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ పార్లమెంట్ లో కూడా పూర్తి స్థాయి మద్దతు లభించే పరిస్థితి. ఏకంగా వారి పార్లమెంట్ లో కొంతమంది ఎంపీలు అయితే ఇండియా పేరెత్తడానికి మా ప్రధానమంత్రి అదేవిధంగా భయపడుతుందని చెప్పేసి ఏకంగా వాళ్ళ పార్లమెంట్ లో చర్చ అయిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా మీకు యుద్ధం వస్తే మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీని విదేశాలకు పారిపోతారని చెప్పిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా అక్కడ పాకిస్తాన్ లో రకరకాల లుకలుకలు ప్రాణమైన పరిస్థితి. ఎందుకంటే బలికిస్తాన్ కావచ్చు, అదే కాకుండా హిందూ సంబంధించినటువంటి చరణ్ గారు